మామూలుగా కారు స్టీరింగ్ ఎక్కడుంది, బ్రేక్ ఎక్కడుంది తెలిస్తే చాలు మనం రోడ్డు మీద బండి నడిపేయొచ్చు అవును, సింపుల్గా డ్రైవింగ్ చేసేయచ్చు. కదా. దానికోసం ఆ ఇంజిన్ ఎలా పనిచేస్తోంది, లోపల పిస్టన్స్ ఎలా కదులుతున్నాయి అని ప్రతిదీ తెలియాల్సిన అవసరం లేదు. కానీ అదే కారును ఒక ప్రొఫెషనల్ రేసింగ్ ట్రాక్ మీద ఒక స్పోర్ట్స్ రేస్లో అత్యంత వేగంగా నడపాలంటే మాత్రం కేవలం బ్రేక్ యాక్సిలరేటర్ తెలిస్తే సరిపోదు. ఖచ్చితంగా సరిపోదు. అక్కడ టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. రైట్. ఆ ఇంజిన్ మెకానిజం, ఆ ఆర్పిఎం ఎలా మారుతోంది అనే విషయాలపై ఖచ్చితమైన పట్టుండాలి. లేదంటే ఆ ట్రాక్ మీద క్రాష్ అవ్వడం ఖాయం. ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా అచ్చం ఇలాంటిదే. మార్కెట్లో బై సెల్ బటన్లు నొక్కడం చాలా సులభం. చాలా మంది అదే చేస్తున్నారు కూడా. అవును, కానీ ఆప్షన్ల ధరలు సెకనుకు ఎందుకు మారుతున్నాయో తెలియకపోతే మాత్రం అదొక బ్లైండ్ గేమ్ అయిపోతుంది. ఆ ధరలను శాసించే ఆ ఇంజిన్ మెకానిజం పేరే ఆప్షన్ గ్రీక్స్. నిజమే, ఆ పేరు వినగానే చాలా మందికి కొంచెం టెన్షన్ మొదలవుతుంది. అవును కదా. సో ఈ రోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఆప్షన్ గ్రీక్స్లోని అత్యంత ప్రధానమైన భాగం, అదే డెల్టా, లోపలికి వెళ్ళి అది ఎలా పనిచేస్తుందో మాట్లాడుకుందాం. ఈ గ్రీక్స్ అనే పదం వినగానే మార్కెట్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంటుంది. అంటే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, థీటా. ఈ పేర్లు వినగానే చాలా మందికి స్కూల్ రోజుల్లోని కఠినమైన మ్యాథ్స్ క్లాస్ గుర్తొస్తుంది. హబ్బా, నాకైతే మ్యాథ్స్ అంటేనే భయం. చాలా మందికి అంతే. ఒక ట్రేడర్ అయితే సరదాగా ఏమన్నారంటే, అసలు ఈ గ్రీకుల గురించి, ఆ గ్రీకు దేశం గురించి మనకెందుకు, వాళ్లకంటే ముందు మన తమిళుల గురించి, మన పక్క రాష్ట్రాల వాళ్ల గురించి ఆలోచిద్దాం అన్నారట. భలే చెప్పారు. నిజానికి గ్రీక్స్ తెలియకుండా కూడా కొంతమంది ట్రేడింగ్ చేస్తుంటారు. అది అసాధ్యమేమీ కాదు. అంటే ఆ లెక్కలు పెద్దగా తెలియకపోయినా మార్కెట్లో నెట్టుకు రావచ్చు అంటారు. అవును, నెట్టుకు రావచ్చు. దీర్ఘకాలంలో ఆప్షన్ల ధర వెనక ఉన్న ఆ లెక్క ఏమిటో తెలిస్తేనే ఆ వ్యూహానకు ఒక స్పష్టత వస్తుంది కదా. ఏదో చీకట్లో బాణాలు వేసినట్లు కాకుండా ఒక నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారో ట్రేడర్లకు అర్థమవుతుంది. 100% కరెక్ట్. సరే, ఇప్పుడు నేరుగా ఈ డెల్టానే ఇంజిన్ లోపలికి వెళ్దాం. అంటే బుకిష్ పదాలు, టెక్స్ట్ బుక్ డెఫినిషన్లు కాకుండా మార్కెట్ భాషలో అసలు ఈ డెల్టా అంటే ఏమిటి? ఆర్థిక పరిభాషలో దీనిని హెడ్జ్ రేషియో అంటారు. ఇది ప్రధానంగా రెండు విషయాల మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. ఏంటా రెండు విషయాలు? ప్రధాన సూచి అయిన అండర్లయింగ్ అసెట్, అంటే ఉదాహరణకు నిఫ్టీ అనుకుందాం. నిఫ్టీ కదలికకు, దాని ఆధారంగా కొనుగోలు చేసిన ఆప్షన్ ధర కదలికకు మధ్య ఉన్న నిష్పత్తే ఈ డెల్టా. ఓకే. అంటే నిఫ్టీ 1 పాయింట్ కదిలితే ఆ ఆప్షన్ ధర ఎన్ని పాయింట్లు కదులుతుంది అని చెప్పదే ఈ డెల్టా అన్నమాట. ఈ హెడ్జ్ రేషియో అనగానే మళ్ళీ ఏదో ఎకనామిక్స్ క్లాస్ లాగా అనిపిస్తోంది. నేను దీన్ని ఒక సామాన్య ట్రేడర్ కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. దీన్ని ఒక స్పీడోమీటర్ లాగా అనుకోవచ్చా? స్పీడోమీటర్ ఎలాగా? అంటే మార్కెట్ పెరిగినా కూడా మనం కొన్న ఆప్షన్ ఎప్పుడూ మార్కెట్తో పాటే సమాన వేగంతో పరిగెత్తదు కదా. మార్కెట్ 100 స్పీడ్లో వెళ్తుంటే మన ఆప్షన్ 10 స్పీడ్లో వెళ్తుందా, 50 స్పీడ్లో వెళ్తుందా అని ముందే నిర్ణయించే ఒక ఇండికేటర్ ఈ డెల్టా అనుకోవచ్చా? ఆ స్పీడోమీటర్ ఉదాహరణ చాలా సముచితంగా ఉంది. అవునా? థ్యాంక్స్. అవును, మార్కెట్ కదిలిన ప్రతిసారి ఆప్షన్ ధర ఒకేలా స్పందించదు కదా. ఆ స్పందన తీవ్రతను కొలిచే సాధనమే డెల్టా అని చెప్పొచ్చు. అయితే ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీనికోసం మనం ఒక అద్భుతమైన రియల్ వరల్డ్ ఉదాహరణను తీసుకుందాం. తప్పకుండా. మార్కెట్ ఇప్పుడు బుల్లిష్గా ఉంది. అంటే మార్కెట్ పెరిగే అవకాశం ఉందని ట్రేడర్లు భావిస్తున్నారు. అప్పుడు సహజంగా లాభాలు ఆశిస్తూ కాల్ ఆప్షన్ కొనాలి అనుకుంటారు కదా. అవును, కాల్ ఆప్షన్ వైపే చూస్తారు. మార్కెట్ 15,690 వద్ద ట్రేడ్ అవుతోంది అనుకుందాం. రౌండ్ ఫిగర్ కోసం 15,700 దగ్గర ఉంది అనుకుందాం. ఓకే, 15,700. ఎక్స్పైరీ తేదీ జూన్ 24. ఇప్పుడు ఆప్షన్స్ చైన్ ఓపెన్ చేస్తే 3 ప్రధాన ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఒకటి, సరిగ్గా మార్కెట్ ఉన్న చోటే ఉన్న 15,700 కాల్ ఆప్షన్. రైట్. 2, కొంచెం దూరంగా ఉన్న 16,000 కాల్ ఆప్షన్. 3, ఇంకా బాగా దూరంగా ఉన్న 16,200 కాల్ ఆప్షన్. ఒక సాధారణ రీటైల్ ట్రేడర్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఆ 15,700 ఆప్షన్ కొనాలంటే ఏకంగా 212 రూపాయలు పెట్టాలి. అవును, ప్రీమియం ఎక్కువ ఉంటుంది. కానీ ఆ దూరంగా ఉన్న, అంటే ఫార్ అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్ 16,200 ఆప్షన్ కేవలం 35 రూపాయలకే దొరుకుతోంది. ఎవరైనా సరే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం రావాలి అనుకుంటారు కదా. సాధారణంగా అదే ఆలోచిస్తారు.
రూపాయల వస్తువు కొని రూపాయలు కమ్మితేనే కదా అసలైన ట్రేడింగ్. అలాంటప్పుడు ఆ రూపాయల ఆప్షన్ కొండమే కదా సరైన నిర్ణయం. చూడ్డానికి ఆ నిర్ణయం చాలా లాజికల్గా అనిపిస్తుంది. తక్కువ పెట్టుబడి పెడుతున్నాం, ఒకవేళ నష్టం వచ్చినా మహా అయితే ఆ 35 రూపాయలే పోతాయి కదా అనే ధైర్యం ట్రేడర్లలో ఉంటుంది. ఖచ్చితంగా నాకైతే అదే అనిపిస్తోంది. కానీ ఆప్షన్స్ మార్కెట్లో జరిగే అతిపెద్ద తప్పుల జాబితాలో మొదటి స్థానం దీనిదే. ఓ అవునా? అవును, చవకగా వస్తుంది కదా అని గుడ్డిగా ఆ అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్లను కొనేస్తే మార్కెట్ అనుకున్న దిశలోనే పరుగు తీసినా కూడా లాభాలు రావు. అదేంటి, మార్కెట్ పెరిగినా లాభం రాదా? రాదు, ఎందుకంటే ఆ చవకైన ధర వెనుక ఈ డెల్టా దాగి ఉంటుంది. ఆ లెక్కలు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఓహో, అంటే చవకైన వస్తువు వెనుక ఏదో మతలబుందనమాట. ఆ లెక్కలెలా ఉన్నాయో కొంచెం విడమర్చి చూద్దామా? ముందుగా ఎట్ ది మనీ అంటే నిఫ్టీ ఉన్న 17,700 దగ్గరే ఉన్న కాల్ ఆప్షన్ పరిస్థితి చూద్దాం. దీని ధర 212 రూపాయలుగా ఉంది. దీని డెల్టా సుమారుగా 0.52గా ఉంటుంది. అంటే 52% అనమాట. కరెక్ట్. దీని అర్థమేంటంటే రేపటికల్లా నిఫ్టీ ఒక 100 పాయింట్లు పైకి పెరిగితే ఈ 21.2 రూపాయల ఆప్షన్ ధరలో ఖచ్చితంగా 52 పాయింట్లు పెరుగుదల వస్తుంది. ఓకే, మార్కెట్ కదలికలో సగానికి సగం లాభం వస్తుందన్నమాట. అవును. ఇప్పుడు కొంచెం దూరంగా ఉన్న 16,000 కాల్ ఆప్షన్ చూద్దాం. దీని ధర సుమారు 79 లేదా 80 రూపాయలుగా ఉంది. చూడ్డానికి ఈ ధర కూడా ఆకర్షణీయంగానే ఉంది. అవును. కానీ దీని డెల్టా కేవలం 0.3 మాత్రమే. అంటే ఇక్కడ నిఫ్టీ 100 పాయింట్లు లాభపడినా ఈ ఆప్షన్ కేవలం 30 పాయింట్లు మాత్రమే పెరుగుతుంది. రైట్. ఇక్కడ ఒక విషయం స్పష్టమవుతోంది. ఆప్షన్ కొనడానికి పెట్టే పెట్టుబడి తగ్గింది కాబట్టి వచ్చే లాభం వేగం కూడా ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఆ అత్యంత ఆకర్షణీయమైన చవకగా దొరికే 35 రూపాయల ఆప్షన్ కథ ఏమిటి? ఆ 16,200 కాల్ ఆప్షన్. నిఫ్టీ 100 పాయింట్లు పెరిగితే అది ఎంత పెరుగుతుంది? ఆ 16,200 కాల్ ఆప్షన్ కేవలం 35 రూపాయలుగా దొరుకుతుంది. కానీ దాని డెల్టా అక్షరాల కేవలం 0.18 మాత్రమే. వాట్? కేవలం 0.18? ఆను. అంటే మార్కెట్ ట్రేడర్ల అంచనా ప్రకారమే అద్భుతంగా 100 పాయింట్లు ఎగబాకినా ఈ ఆప్షన్ ధరలో వచ్చే మార్పు కేవలం 18 పాయింట్లు మాత్రమే. నిఫ్టీ 100 అడుగులు ముందుకు వేస్తే ఇది కేవలం 18 అడుగులు మాత్రమే. మైండ్ బ్లోయింగ్. ఇది నిజంగా కళ్ళు తెరిపించే విషయం. అంటే ఈ 35 రూపాయల ఆప్షన్ కొనడం అనేది కార్ను ఫస్ట్ గేర్లో పెట్టి రేసింగ్ ట్రాక్ మీద పరిగెత్తించాలనుకోవడం లాంటిదన్నమాట. అవును, అద్భుతమైన పోలిక. మనం అనుకున్నట్లే నిఫ్టీ అమాంతం పైకి వెళ్తున్నా మనం కేవలం చవకగా వస్తోందన్న ఒక్క కారణంతో ఆ ఆప్షన్ తీసుకున్నందుకు మన లాభం గాలి తీసేసిన బెలూన్లాగా కుచించుకుపోతోంది. నిఫ్టీ 100 పాయింట్లు పెరిగితే మన జేబులో పడేది కేవలం 18 రూపాయలు. అవును. అసలు ఈ శ్రమంతా ఎందుకు చేస్తున్నామా అనిపిస్తోంది కదా. ఆ లెక్కతో పాటు ఇక్కడ ఇంకో లోతైన విశ్లేషణ కూడా ఉంది. డెల్టా కేవలం ధర ఎంత పెరుగుతుందో మాత్రమే చెప్పదు. అది ఒక రకంగా ప్రాబబిలిటీ. అంటే ఆ ట్రేడ్ గెలిచే అవకాశాన్ని కూడా సూచిస్తుంది. ఓహ్, అంటే గెలుపు అవకాశాలను ముందే పసిగట్టవచ్చా? అవును. ఆ 16,200 ఆప్షన్ డెల్టా 0.18 ఉందంటే దాని అర్థం మార్కెట్ దృష్టిలో ఆ ఆప్షన్ ఎక్స్పైరీ నాటికి ఇంది మనీగా మారడానికి కేవలం 18% అవకాశం మాత్రమే ఉంది. ఆహా, అందుకేనా దానికంత తక్కువ ధర? అవును, అందుకే మార్కెట్ దానికంత తక్కువ ధర గట్టింది. అదొక లాటరీ టికెట్ లాంటిది. గెలిచే అవకాశం తక్కువ కాబట్టి టికెట్ రేటు కూడా తక్కువగా ఉంటుంది. ఈ వాస్తవం తెలియక చాలామంది రీటైల్ ట్రేడర్లు అది చవకగా దొరికే ఆస్తి అనుకుంటారు. అద్భుతమైన పాయింట్. డెల్టా అనేది కేవలం స్పీడోమీటర్ మాత్రమే కాదు, గెలుపు అవకాశాలను చెప్పే ప్రాబబిలిటీ మీటర్ కూడా. ఖచ్చితంగా. అంటే తక్కువ ధర వెనుక ఉన్న అసలు రహస్యం అదనమాట. అయితే ఇక్కడ నాకు ఆలోచనొస్తుంది. చెప్పండి. మన కారు ఉదాహరణకు మళ్ళీ వెళ్దాం. ఒకవేళ నాకు ఫస్ట్ గేర్ వద్దు, మార్కెట్తో పాటే ఫిఫ్త్ గేర్లో దూసుకుపోవాలి. నిఫ్టీ 100 పాయింట్లు పెరిగినప్పుడు నేను కొన్న ఆప్షన్ కూడా ఖచ్చితంగా 100 పాయింట్లు లేదా కనీసం దానికి దగ్గరగా ఒక 90 పాయింట్స్ అయినా పెరగాలి. ఓకే. అలా మార్కెట్తో సమానంగా ప్రయాణించాలంటే ఆప్షన్స్లో ఏదైనా దారి ఉందా? ఖచ్చితంగా దారి ఉంది. అలా మార్కెట్తో సమానంగా ఆప్షన్ పరుగెత్తాలంటే డీప్ ఇన్ ద మనీ ఆప్షన్లను ఎంచుకోవాలి. డీప్ ఇన్ ద మనీ అంటే నిఫ్టీ 15,700 దగ్గర ఉన్నప్పుడు మనం బాగా వెనక్కి వెళ్ళి, అంటే మార్కెట్ ఎప్పుడో దాటేసి వచ్చినా 14,000 కాల్ ఆప్షన్ తీసుకున్నారనుకోండి,
ఆ ఆప్షన్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది, బహుశా వేలల్లో ఉండొచ్చు. అవును, చాలా ఎక్స్పెన్సివ్ కదా. కానీ దాని డెల్టా దాదాపు 1 ఉంటుంది. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే 0.99 లేదా 0.999 అలా ఉంటుంది. ఓహో. దీని అర్థం ఏంటంటే నిఫ్టీ 100 పాయింట్లు పెరిగితే ఆ డీప్ ఇన్ ద మనీ ఆప్షన్ కూడా దాదాపు 100 పాయింట్లు పెరుగుతుంది. అది అచ్చం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లాగా మార్కెట్తో పాటే అడుగులో అడుగు వేసుకుంటూ కదులుతుంది. వావ్. కాల్ ఆప్షన్ల డెల్టా ఎప్పుడూ 0 నుండి 1 మధ్యలోనే ఉంటుంది. అది ఎప్పటికీ 1ను దాటదు. అర్థమైంది. అంటే 0 అనేది అసలు మార్కెట్తో సంబంధం లేకుండా కదలని రాయలాంటి స్థితి. అవును. 1 అనేది మార్కెట్తో ఖచ్చితంగా సమానంగా పరుగెత్తే స్థితి. మనం అవుట్ ఆఫ్ ది మనీకి వెళ్లే కొద్దీ ఆ డెల్టా 0 వైపు పడిపోతూ ఉంటుంది. అది ఇన్ ది మనీ లోపలికి వెళ్లే కొద్దీ అది 1కి దగ్గరగా చేరుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. దీని బట్టి చూస్తే కేవలం ధరని, ఆ ప్రీమియంని చూసి ట్రేడ్ చేయడం అనేది కళ్లకు గంతలు కట్టుకుని డ్రైవింగ్ చేయడమే అని స్పష్టంగా అర్థమవుతోంది. ఖచ్చితంగా. డెల్టా విలువ చూశాకే నిర్ణయం తీసుకోవాలి. సరే, ఇదంతా మార్కెట్ పెరుగుతున్నప్పుడు అంటే బుల్లిష్ ట్రెండ్లో కాల్ ఆప్షన్ డెల్టా పాజిటివ్గా ఎలా లాభాలిస్తుందో చూశాం. ఇప్పుడు దీనికి పూర్తి వ్యతిరేక దిశలో ఇంజిన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మార్కెట్ పడిపోతున్నప్పుడు ఆ బేరిష్ ట్రెండ్లో లాభాలాశిస్తూ పుట్ ఆప్షన్లు కొంటుంటారు కదా. ఆ పుట్ ఆప్షన్లలో ఈ డెల్టా లెక్కలు ఎలా మారతాయి? కాల్ ఆప్షన్కు పుట్ ఆప్షన్ అనేది పూర్తిగా వ్యతిరేకం కదా, కాబట్టి డెల్టా సూత్రం కూడా పూర్తి వ్యతిరేకంగానే ఉంటుంది. కాల్ ఆప్షన్ డెల్టా 0 నుండి 1 వరకు పాజిటివ్ సంఖ్యల్లో ఉంటే పుట్ ఆప్షన్ డెల్టా ఎప్పుడు నెగటివ్లో ఉంటుంది. నెగిటివ్లోనా? అవును. అంటే 0 నుండి -1 వరకు ఉంటుందన్నమాట. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఒక 15,500 పుట్ ఆప్షన్ డెల్టా -0.33గా ఉందనుకుందాం. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. ఎందుకంటే ఫైనాన్స్ ప్రపంచంలో ఆ నెగిటివ్ అనగానే లేదా ఒక మైనస్ గుర్తు చూడగానే ఎవరికైనా వెంటనే తమ డబ్బులు మైనస్ అయిపోతాయేమో, నష్టం వస్తుందేమో అని భయపడే అవకాశం ఉంది. అవును, చాలామంది అలాగే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ పుట్ ఆప్షన్ డెల్టా ముందున్న మైనస్ గుర్తుకు అర్థం నష్టం కాదని నేననుకుంటున్నాను. నా ఆలోచన కరెక్టేనా? 100% కరెక్ట్. మార్కెట్ పరిభాషలో ఈ నెగటివ్ అనేది నష్టానికి సూచిక అస్సలు కాదు. మరి దేనికి సూచిక? అది కేవలం ఒక దిశను మాత్రమే చూపిస్తుంది. మార్కెట్ కదలికకు ఆ ఆప్షన్ వ్యతిరేక దిశలో రియాక్ట్ అవుతుంది అని చెప్పడానికి మాత్రమే ఆ మైనస్ గుర్తును వాడతారు. ఓకే, దీన్ని బట్టి నేను ఒక చిన్న లాజిక్ అప్లై చేసి చూస్తాను. మన చిన్నప్పటి మ్యాథ్స్ లాజిక్ అన్నమాట. చెప్పండి. పుట్ ఆప్షన్ డెల్టా -0.33 ఉంది కదా. ఒకవేళ నిఫ్టీ 100 పాయింట్లు పైకి పెరిగితే అది మార్కెట్కు పాజిటివ్ మూవ్. రైట్. కానీ పుట్ ఆప్షన్ కొన్నవారు మార్కెట్ పడాలని కోరుకుంటారు. మార్కెట్ పెరిగింది కాబట్టి ఆ డెల్టా -0.33 కాబట్టి ఆ ఆప్షన్ కొన్నవారికి ఆ మేరకు అంటే 33 పాయింట్లు నష్టమొస్తుంది. కరెక్ట్. అదే నిఫ్టీ 100 పాయింట్లు కిందకి పడిపోతే మార్కెట్ పడటం అనేది మైనస్ మూవ్. మన డెల్టా వాల్యూ కూడా -0.33. సో -++. ఎగ్జాక్ట్లీ. అంటే మార్కెట్ 100 పాయింట్లు పడిపోతే వీరికి 33 పాయింట్లు లాభమొస్తుందన్నమాట. అంతేనా? ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. మార్కెట్ ఏ దిశగా వెళ్తుందో దానికి ఆప్షన్ ధర ఎలా రియాక్ట్ అవుతుందో సూచించే ఒక దిక్సూచి మాత్రమే ఆ నెగిటివ్ సైన్. అర్థమైంది. అందువల్ల ఆ మైనస్ గుర్తు చూసి ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు. పుట్ ఆప్షన్ల డెల్టాను ఎప్పుడూ 0 నుండి -1 మధ్య కొలుస్తారు అని గుర్తుపెట్టుకుంటే చాలు. అద్భుతం. మార్కెట్ పెరుగుతున్నప్పుడు కాల్ ఆప్షన్ పాజిటివ్గా, పడిపోతున్నప్పుడు పుట్ ఆప్షన్ నెగటివ్గా ఎలా పనిచేస్తోందో చాలా పర్ఫెక్ట్గా ఆ బోర్డు మీద లెక్కలు వేసుకున్నంత లాజికల్గా అనిపిస్తోంది. అవును, లెక్కలు అలాగే ఉంటాయి. కానీ ఈ థియరీ క్లాసులకి, రియల్ టైం ట్రేడింగ్ స్క్రీన్లకి ఎప్పుడూ ఒక చిన్న వ్యత్యాసం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. స్క్రీన్ ముందు కూర్చుని ఆ కళ్ల ముందు అంకెలు వేగంగా మాలుతున్నప్పుడు నిజంగా మనమిందాక మాట్లాడుకున్న డెల్టా లెక్కల ప్రకారమే ప్రతి రూపాయి పెరుగుతుందా, లేక ఈ తెర వెనుక మనం చూడలేని ఇంకేదైనా కథ ఉందా? ఇక్కడే అసలైన వాస్తవంలోకి, ఆ రియాలిటీ చెక్లోకి వస్తున్నాం మనం. రియాలిటీకి వచ్చేసరికి పరిస్థితులు ఎప్పుడూ టెక్స్ట్ బుక్ లాగా ఉండవు. డెల్టా అనేది అత్యంత ముఖ్యమైన విషయమే, కానీ అదొక్కటే పూర్తి కథ కాదు. మార్కెట్ అనే సముద్రంలో ఇంకా చాలా అలలుంటాయి. ఈ సస్పెన్స్ ఏంతో ఒక రియల్ డేటా పాయింట్తోనే విశ్లేషిద్దాం. ఓకే, చెప్పండి. ఈ కదలిక వచ్చింది. నిఫ్టీ 15,600 నుంచి 15,700కు ఒకేసారి ఎగబాకింది.
అంటే 100 పాయింట్లు. అంటే ఖచ్చితంగా 114 పాయింట్లు నిఫ్టీ పెరిగింది. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న ఆ ఎట్ ది మనీ డెల్టా లెక్కల ప్రకారం ఒక క్యాల్కులేషన్ వేద్దాం. సరే. 15,600 వద్ద ఉన్న కాల్ ఆప్షన్ డెల్టా సుమారు 0.5 ఉంటుంది కదా. ఇప్పుడు నిఫ్టీ 114 పాయింట్లు పెరిగితే అందులో ఖచ్చితంగా సగం అంటే ఆప్షన్ ధర సుమారు 57 రూపాయలు పెరగాలి. డెల్టా లాజిక్ ప్రకారం అదే కదా జరగాల్సింది. అవును. డెల్టా సూత్రం ప్రకారం చూస్తే ఆ ఆప్షన్ ధర ఖచ్చితంగా 57 రూపాయలు పెరిగి తీరాలి. కానీ వాస్తవానికి ఆ రోజు మార్కెట్లో ఏం జరిగిందంటే స్క్రీన్ మీద చూస్తే ఆ ఆప్షన్ కేవలం 45 రూపాయలు మాత్రమే పెరిగింది. ఇక్కడే ఒక సాధారణ ట్రేడర్కి ఏమీ అర్థం కాదు. కన్ఫ్యూజ్ అవుతారు. కరెక్ట్ ఆప్షన్ కొన్నారు, మార్కెట్ వాళ్ళు అనుకున్నట్లే పెరిగింది, కానీ లాభం మాత్రం 57 రూపాయలకు బదులు 45 రూపాయలే వచ్చింది. ఇక్కడ నా ప్రశ్నేమిటంటే ఆ మిగతా 12 రూపాయలు ఎక్కడికి పోయాయి? అవి గాలిలో ఆవిరైపోయాయా లేక మార్కెట్లో డెల్టా లెక్క తప్పిందా? ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇక్కడే ట్రేడర్లు ఒక కీలకమైన వాస్తవాన్ని అంగీకరించాలి. డెల్టా లెక్క ఎక్కడా తప్పలేదు. మరి ఏమైంది? కానీ ఆప్షన్ ధర అనేది మార్కెట్లో కేవలం ఈ ఒక్క డెల్టా మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఆ మిగిలిన 12 రూపాయల వ్యత్యాసానికి కారణం ఆ మిగతా ఆప్షన్ గ్రీక్స్. మిగతా గ్రీక్స్ అంటే మనం ఇందాక ఆల్ఫా బీటా అని మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ? అవును. ఆప్షన్ ధరను శాసించేది ఒక్క డెల్టా మాత్రమే కాదు. ఆప్షన్ల ప్రపంచంలో ధరను నిర్ణయించే 5 మంత్రులున్నారని మనం ఊహించుకుంటే అందులో డెల్టా కేవలం ఒక మంత్రి మాత్రమే. ఓకే, మరి మిగతా నలుగురెవరు? ఆ మిగతా 4 మంత్రులు గామా, తీటా, వేగా మరియు రో. ఈ 12 రూపాయల తరుగుదలకు కారణం ప్రధానంగా ఆ మిగతా మంత్రుల ప్రభావమే. ఓహో, అంటే ఇదంతా ఒక గ్రూప్ గేమ్ అన్నమాట. ఒక్కరు మాత్రమే ఆప్షన్ ధరను కంట్రోల్ చెయ్యరు. ఖచ్చితంగా. ఉదాహరణకు తీటానే తీసుకుందాం. ఇది సమయానికి సంబంధించిన గ్రీక్. ట్రేడ్ తీసుకున్న తరువాత సమయం గడుచే కొద్దీ, ఆప్షన్ గడువు దగ్గరబడే కొద్దీ ఈ తీటా అనే వాల్యూ ఆప్షన్ ధరను మెల్లగా కరిగిస్తూ ఉంటుంది. అంటే పండుగ రోజు ఐస్ క్రీం కరిగిపోయినట్లు అన్నమాట. భలే చెప్పారు. అచ్చమలాగే. అలాగే మార్కెట్ ఒడిదుడుకులు, అదే వాలటాలిటీ మారినప్పుడు వేగా ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ కలిసి ఒక తాడు లాగులాటలాగా ఆప్షన్ ధరను అటూ ఇటూ లాగుతూ ఉంటాయి. వావ్! అంటే ఒకవైపు డెల్టా ధరను పెంచుతుంటే మరోవైపు తీటా ధరను కరిగిస్తూ ఉంటుంది. అవును. అందుకే ఫైనల్గా ఆ 12 రూపాయల తేడా వచ్చింది. ఇదన్నమాట అసలు నిజం. దీని బట్టి చూస్తే ఆప్షన్స్ ట్రేడింగ్లో లాభాలు సాధించడానికి, ధరల కదలికలను అర్థం చేసుకోవడానికి మొదటి అడుగు ఈ డెల్టా. ఖచ్చితంగా. అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్లు 30 రూపాయలకే వస్తున్నాయి కదా, 10 రూపాయలకే వస్తున్నాయి కదా అని ఎలాంటి విశ్లేషణ లేకుండా కొనేస్తే మార్కెట్ ఎంత అనుకూలంగా పరిగెత్తినా కూడా మనకు లాభాలు ఎందుకు రావనేది ఇప్పుడు స్పష్టమైంది. అవును, అది క్లియర్. ఆ డెల్టా తక్కువగా ఉండటం వల్లే మన లాభం ఆ చిన్న అంకె దగ్గరే ఆగిపోతుంది. ఇక ఇంది మనీ ఆప్షన్లు తీసుకుంటే మార్కెట్తో పాటే సమానంగా ప్రయాణించవచ్చు కదా. అవును. ట్రేడింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టేవారు ఎందుకు ఇలాంటివి నేర్చుకోవాలి అనడానికి ఈ డెల్టా విశ్లేషణ ఒక చక్కటి ఉదాహరణ. మార్కెట్ అంటే ఏదో గుడ్డిగా బటన్లు నొక్కడం కాదు. ఇదొక ఖచ్చితమైన గణితం. నిజమే. సరైన సమాచారం లేకుండా ఆ చవ్వకైన ఆప్షన్లను చూసి టెంప్ట్ అయ్యి నిర్ణయాలు తీసుకుంటే వచ్చే నష్టాలను నివారించడానికి ఈ జ్ఞానం ఒక బలమైన ఆయుధంలా పనిచేస్తుంది. ఒక ట్రేడర్కి డెల్టా అనేది మార్గనిర్దేశం చేసే మొట్టమొదటి దిక్సూచి. అద్భుతమైన వివరణ. ఈనాటి మన విశ్లేషణ ఆప్షన్స్ గ్రీక్స్ గురించి, అందులోనూ ప్రత్యేకించి డెల్టా గురించి ఎన్నో అపోహలను తొలగించి ఒక స్పష్టమైన అవగాహనను ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఇచ్చిందని అనుకుంటున్నాను. ఇక ఈ చర్చను ముగించే ముందు నేనొక చిన్న ఆలోచింపజేసే ప్రశ్నను అలాగే వదిలేస్తాను. చెప్పండి. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న దాని ప్రకారం డెల్టా అనేది ఒక స్పీడోమీటర్. మార్కెట్ మారినప్పుడు ఆప్షన్ ధర ఎంత మారుతుందో అది ఖచ్చితంగా చెప్తుంది. కానీ ఒకవేళ మార్కెట్ చాలా వేగంగా మారుతూ ఉంటే, అంటే నిఫ్టీ మామూలుగా 10-20 పాయింట్లు కాకుండా ఒకేసారి అమాంతం 200-300 పాయింట్లు పైకి దూసుకుపోతుంటే అసలు ఈ డెల్టా విలువ కూడా తనంతట తాను మారుతుందా? చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న. మనం ఇందాక మాట్లాడుకున్న ఆ 0.5 డెల్టా కారు స్పీడ్ పెరిగే కొద్దీ గేర్ మారినట్లుగా ప్రయాణం మధ్యలో 0.6 లేదా 0.8గా మారిపోతుందా? ఒకవేళ అలా డెల్టా వాల్యూ కూడా మారితే అసలు ఆ డెల్టాని మార్చే ఆ అదృశ్య శక్తినేమంటారు? ఇది చాలా ఆసక్తికరమైన పజిల్ గదా. ఆ డెల్టాను కదిలించే ఆ శక్తి పేరే గామా. గామా. అవును. ఒక మారుతున్న డెల్టాను గామా ఎలా శాసిస్తుందో మనం మళ్ళీ ఎప్పుడైనా మరో విశ్లేషణలో లోటుగా పరిశీలిద్దాం. ఖచ్చితంగా.
అంతవరకు ఎప్పటికప్పుడు ఇలాంటి కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండండి, మార్కెట్ మర్మాలను ఛేదిస్తూనే ఉండండి.